దేవతలు ఋషులు సమూహాలుగా చేరి అమ్మవారి స్వీయ మహావైభవాన్ని పొగుడుతుండగా వాటిని ఆ తల్లి స్వీకరిస్తూ ఉంటుంది. అమ్మవారి గొప్పతనం ఎంతదంటే ఎందరు పొగిడినా అంతు చిక్కనిది. అగస్త్యుడు, నారదుడు వంటి వారు ఎంతటి వారినైనా స్తోత్రం చేయగల మహాపండితులు. వారు కూడా అమ్మవారిని స్తుతించి అంతకంతకు అమ్మవారి మహామహిమలను దర్శించి ఇక పొగడడం మా వల్ల కాదన్నారట. ఇంద్రాది దేవతలు ఏకధాటిగా అమ్మను వర్ణించి నిన్ను వర్ణించగల శక్తి మాకు లేదని నోళ్లు వెళ్ళబట్టారు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అమ్మ ఎటువంటి వైభవం కలది! వాక్కులు ఆ తల్లిని చేరలేక మనస్సుతో పాటు వెనకకు తిరిగి వచ్చాయట. సప్త సముద్రాలు సిరగా మార్చి, భూమి మొత్తాన్ని కాగితంగా మార్చి, భూమి మీదున్న చెట్లన్నీ కలములుగా మార్చి అమ్మవారి వైభవాన్ని వర్ణించడం మొదలుపెట్టిన దేవర్షులు కళాలు సిరా కాగితం సరిపోలేదన్నారంటే అమ్మ మహావైభవం ఎంత గొప్పదో ఆలోచించవచ్చు. ద్వాదశాదిత్యులు విశ్వే దేవతలు 10 మంది, తుషితులు అని పిలువబడే 36 మంది, 8 మంది వసువులు, 64 భాస్వరులు, అనిలురు 49 మంది, షట్చక్రవర్తులు, సార్జులు, ఏకాదశ రుద్రులు, ఈ మొత్తాన్ని గణదేవతలు అని అంటారని అగ్నిపురాణంలో ఉంది. ఇక దేవతల సంఖ్య 3 కోట్లని, 33 కోట్లగా అది అభివృద్ధి చెందిందని పురాణాల వాక్కు. ఇందరు కలిసిన వర్ణించలేని అపార వైభవం కలిగినది కావడం వల్లనే అమ్మవారిని సర్వోత్కృష్ట దేవతగా బ్రహ్మాండ పురాణం అభివర్ణించింది. ఈ చరాచర జగత్తులోని ప్రతి ఆత్మ, ప్రతి ప్రాణి అమ్మవారే. అమ్మకు అతీతమైనది ఈ సృష్టిలో లేనేలేదు. ఇటువంటి తల్లిని భక్తితో స్తుతిస్తే వైభవం వచ్చి తీరుతుంది. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ఐశ్వర్య సంపత్కారణ మంత్రంగా మంత్రశాస్త్రం చెబుతోంది. 41 రోజుల పాటు రోజు అమ్మవారి పటానికి ఎదురుకుండా కూర్చొని పటిక బిల్లం నైవేద్యంగా పెట్టి ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మవారి పాదాలకు కుంకుమతో పూజ చేసి పూజానంతరం పటిక బెల్లం ప్రసాదంగా స్వీకరిస్తే అధికారం, సంపద రెండూ లభిస్తాయి. ఇలా 108 రోజులు జపిస్తే రాజకీయాధికారం లభిస్తుంది. ఇలా సంవత్సరం జపిస్తే అపార సంపదతో పాటు ఆనందం, నిశ్చంత, పరమ మానసిక శాంతి లభిస్తాయి. కుటుంబం సుఖంగా ఉంటుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం దేవర్షిగణ సంఘాత స్తూయ మానాత్మ వైభవాయై నమః. ఓం దేవర్షిగణ సంఘాత స్తూయ మానాత్మ వైభవాయై నమః. మంత్రం మరొకసారి. ఓం దేవర్షిగణ సంఘాత స్తూయ మానాత్మ వైభవాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.